హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజిమ్మ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారండి జిలేబీ ఎంత బాగుందో, జ్యూసీగా క్రిస్పీగా, నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగా కుదిరిందండి జిలేబీ. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎలా చేయాలో పదండి. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు కొంచెం తక్కువ మైదా. దీనికి నాకు బాగానే ఒక 25 దాకా అయినాయండి. ఇది కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండి అయినా, బొంబాయి రవ్వ అయినా, పేనే రవ్వ అయినా వేసుకోవచ్చు. పేనే రవ్వ అంటే కొందరికి తెలియదండి, అది కర్నూలు, గద్వాల అటు సైడ్ బాగా దొరుకుతుంది. ఇటు సైడ్ అంతా పేనే రవ్వ అంటే తెలియదండి. ఇది పెరుగు ఇవన్నీ వేసుకొని, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేయండి, లేదంటే లేదు. కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని నేను కలర్ యూజ్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ వేసిన తర్వాత విస్కర్ అయినా స్పూన్తో అయినా కలపచ్చండి. విస్కర్ అయితే చాలా బాగా మంచిగా ప్యాటర్ మంచిగా వస్తుంది, అందుకనే నేను విస్కర్తోని కలుపుతున్నాను. వాటర్ చూస్తూ కలపండి, మరి గట్టిగా ఉండకూడదు, లూజ్గా ఉంటే అసలు రాదండి జిలేబీ మాత్రము. కొంచెం కొద్దిగా గట్టిగానే ఉండాలి. అలా కలుపుతున్నాను కదండి, కలపడం కూడా బాగా కలపండి. అప్పుడు కలపటం వల్ల జిలేబీ క్రిస్పీగా కొంచెం బాగా ఉబ్బి బాగా వస్తాయి. అలా బాగా కలిపిన తర్వాత చూసారండి, ప్యాటర్ అలా ఉంటే సరిపోతుంది అన్నమాట మనకు. ఇంకా కొంచెం దీంట్లో వంట సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా రెండిట్లో ఏదైనా సరే వేసుకోండి. ఆ వేసిన దానిపైననే కొంచెం నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి, ఏమీ కాదు. వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాండి, ఆ కప్పు నిండా చక్కెర, తర్వాత దానికి కొంచెం తక్కువగా వాటర్, యాలుక్కాయ పొడి అండి. పాకం మనకు ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. లైక్ ఎట్లంటే గులాబ్ జామ్కు జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుంది. తర్వాత ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి రెడీ పెట్టుకోండి. ఇది లెమన్ జ్యూస్ అండి, ఎందుకంటే పాకం తిక్కు పడకూడదు, లెమన్ జ్యూస్ వేస్తే సరిపోతుంది. అది ఆయిల్ ప్యాకెట్ కవర్ అండి. మీరు పాల ప్యాకెట్ అయినా, ఏదైనా టమాటో కచప్ది బాటిల్ ఉంటుంది కదండి, అలాంటిదైనా సరే, ఏదైనా సరే ఒక ప్యాకెట్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టండి, లేకపోతే అలాంటి క్లిప్ ఉంటే పెట్టుకొని కింద చిన్న రంధ్రం చేసుకోండి. మీరు రంధ్రం చేసే దాన్ని బట్టి మనకు జిలేబీలు వస్తాయి. కొంచెం చిన్నగానే చేయండి, మరి పెద్దగా అయితే లావ్ అయిపోతాయి. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి సరిపడంత అది ఆయిల్ హీట్ అయిన తర్వాత జిలేబీలు కొంచెం దూరంగానే చుట్టూ వేయండి. దగ్గర వేస్తే అది మరీ దగ్గరికి అయిపోతుంది, అందుకని కొంచెం దూరం వేస్తేనే తర్వాత దగ్గరికి వచ్చేస్తాయి. బాగా కొంచెం మంట కూడా అండి, మరీ స్లోగా పెట్టకూడదు, హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని జిలేబీలకు మంచిగా అది ఆయిల్ హీట్గా ఉంటేనే క్రిస్పీగా మంచిగా వస్తుంది. తర్వాత పాకం ఉంది కదండి, దాంట్లో వేసి ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. జిలేబీకి 2 పాయింట్స్ అండి, పాకం వేడిగా ఉండాలి, ఆయిల్ కూడా వేడిగా ఉండాలి. ఈ 2 కరెక్ట్గా ఉంటేనే జిలేబీలు మనకు మంచిగా వచ్చి పాకంలో బాగా సరిపోతుంది. పాకం బాగా ఒక 5 minutes ఉన్న తర్వాత తీసేయండి. చూసారండి, టేస్టీ జిలేబీ సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. లోపలికి జ్యూసీగా జిలేబీ కొంచెం పాకం వేడిగా ఉంటే లోపలికి బాగా ఇనుకుతుందండి పాకము. అంతే అండి, ఎంతో సింపుల్, ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. కొంచెం మైదా పిండి మీకు హెల్త్ కాదనిపిస్తే కొంచెం మినప్పిండితో అయినా ట్రై చేయండి. మినప్పిండితో కూడా సేమ్ ప్రాసెస్ అండి. మినప్పిండి నానబెట్టి కొంచెం దాన్ని గట్టిగా మిక్సీ వేసి ఇదే ప్రాసెస్లో చేయొచ్చు. మీరు చక్కెర వద్దు అనుకుంటే ఇంతే క్వాంటిటీలో బెల్లం వేసి చేయండి, చాలా బాగా కుదురుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.